విలీనాన్ని అడ్డుకుంటున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను చిత్తుగా ఓడించాలని కంటోన్మెంట్ వికాస్ మంచ్ నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. వికాస్ మంచ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంకీ రవీందర్ మాట్లాడుతూ జెహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనమే ధ్యేయంగా కంటోన్మెంట్ వికాస్ మంచ్ ఏర్పాటైందని తెలిపారు. వికాస్ మంచ్ పోరాట ఫలితంగా దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ల విలీనం కోసం కేంద్రం దిగి వచ్చిందని పేర్కొన్నారు. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనాన్ని ఒక మాఫియాగా ఏర్పడిన స్థానిక బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు అడ్డుకున్నారని ఆరోపించారు. కంటోన్మెంట్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ను బహిర్గతం చేశారు. అంతేకాకుండా కంటోన్మెంట్లో ఒక మాఫియా నాయకుడిగా తయారైన నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పేద ప్రజల పొట్టకొట్టే విధంగా విలీనమైతే ప్రభుత్వ స్థలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేసి ఇస్తుందని, అందుకే విలీనం చేయవద్దని కేంద్రానికి రాయడం దుర్మార్గమైన చర్య అని చెప్పారు. అందుకే బీజేపీ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ సమస్యలన్నీ తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఏమంటారు, మన డబుల్ బెడ్రూమ్ అయిపోయింది, ఎలివేటెడ్ కారిడార్ కి బీఆర్ఎస్ దేలే, ఈ టీపీటీ ఛార్జెస్ దేలే. రామకృష్ణ అంటాడు నిన్న కమిషన్ల గురించి మాట్లాడుతూ, కమిషన్ల గురించి మాట్లాడుతున్న 5,000 వస్తే 3,000 తిని 2,000 పంచుతున్నారని. నువ్వు ఎన్ని కమిషన్లు తిన్నావని నీ కడుపులకైనా అట్లా ఆరాటం పుట్టుకొస్తుంది. నీకు దక్కతలేదనా, నువ్వు ఇస్తలేవన్నా, ఈసారి నీ చేతిలో ఏం లేదనా, నువ్వు అసలు ఎందుకు ఇట్లా నిందలేస్తున్నావు? ఓడిపోతున్నావు అని భయంతోనే కదా నిందలేస్తున్నావు. 2 సార్లు సీఎం వచ్చింటే బరాబర్ సీఎం వస్తాడు, బరాబర్ ఇదే కంటోన్మెంట్ గడ్డ మీద కూర్చొని మర్జింగ్ చేసి కంటోన్మెంట్ని డెవలప్ చేస్తాడు. ఏం చేసుకో. ఈసారి గణేష్ అన్నని మేము భారీ మెజారిటీతో గెలిపిస్తున్నాం. ఎవ్వరు అడ్డుకునేది లేదు. బీజేపీకి డిపాజిట్ దక్కదు. బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్. ఆమె ఇప్పటికీ కూడా వాళ్ళు ఇద్దరిని లాస్ అయినారు. ఇప్పుడు ఇంకా ఆమెను లాస్ చేసి ఆమెను ముంచనీకే ఆమె చుట్టూ ఉన్న లీడర్లు పనిచేస్తున్నారు తప్ప ఆమె గురించి ఎవరు పనిచేస్తే ఆమె ఇప్పటికైనా విరమించుకొని గమ్మున ఉంటే మంచిది. గణేష్ అన్న విన్ అవుతుండు, భారీ మెజారిటీతో గెలుస్తున్నాడు. గణేష్ అన్న హైదరాబాద్ స్టేట్ నుంచి మినిస్టర్ కాబోతుంది. మాఫియా లీడర్ విలీనాన్ని అడ్డుకోనీకి 8 పేజీల లెటర్ తెలంగాణ బీజేపీ అధ్యక్షునికి రాసిండు. ఏమని రాసిండు 8 పేజీల లెటర్లా అంటే, దాదాపు 2,235 ఎకరాల నోటిఫైడ్ సివిల్ ఏరియాస్, 16 నోటిఫైడ్ సివిల్ ఏరియాస్ బోయినపల్లి నుంచి బొల్లారం దాకా గరీబులు నివసిస్తున్న సివిల్ ఏరియాస్ ఫ్రీ హోల్డ్ అవుతున్నాయంటే దానికి 10,000 కోట్ల రూపాయలు అయితే ఇది అన్యాయంగా మనము ఫ్రీగా వాళ్ళకు ఫ్రీ హోల్డ్ చేస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ లెటర్లో రాసిండు. ఈ గరీబులకి ఇవాళ కంటోన్మెంట్లో దాదాపు 18th సెంచరీలో ఫామ్ అయిన కంటోన్మెంట్ ఇవాళ దాకా వాళ్ళ బొక్కలు రెక్కలు అన్నీ బ్రిటిష్ వానికి పనిచేసి ఇటు కంటోన్మెంట్ అటానమస్ బాడీలా ఏ అభివృద్ధి లేకుండా ఉన్న ఈ నిరుపేదలని ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీ హోల్డ్ చేస్తా అంటుంటే నీకేం కళ్ళమంటే భయ్ 10,000 కోట్ల రూపాయలు ల్యాండ్ మనం స్టేట్ గవర్నమెంట్ ఫ్రీ హోల్డ్ చేస్తున్నామని ఎంత మటుకు కరెక్ట్? నువ్వు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆ కంటోన్మెంట్లో ఇంకేమన్నా మాఫియా రాజకీయం నడిపిస్తున్నావా? దీన్ని కిషన్ రెడ్డికి రాస్తే కిషన్ రెడ్డి ఏం చేస్తాడు, డైరెక్ట్ రాజ్నాథ్ సింగ్కి రాశాడు. రాజ్నాథ్ సింగ్ డీజీడీకి రాసుట్లా ఇలా మన కంటోన్మెంట్ మర్జర్ అనేది ఆగిపోయింది. కంటోన్మెంట్ మర్జర్ అయితే ఈ 16 నోటిఫైడ్ సివిల్ ఏరియాలు ఉన్న ప్రజలందరికీ న్యాయం జరుగుతాకైతే కరెక్ట్ కాదు. సరైన బుద్ధి చెప్పాలా, డిపాజిట్లు కూడా రావద్దు. కంటోన్మెంట్లో గణేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం, విలీనాన్ని సాధించుకుందాం, హైదరాబాద్తోని ధీటుగా అభివృద్ధి పదంలో ముందుకు పోదాం. ఎంచుకోవాలా అది విడిసపెట్టేసి నువ్వు దేశ రాజకీయాలు ఒకలాగా ఉంటే కంటోన్మెంట్ మీద నువ్వు రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని విలీనాన్ని అడ్డుకుంటే కంటోన్మెంట్ పైన ఎట్లు ఊరుకుంటారు అనుకున్నావు? కాబట్టి కంటోన్మెంట్ ప్రజలారా ఆలోచించాలా, ఇటువంటి వాళ్ళని డిపాజిట్ కూడా రావద్దు. అట్లా అని బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం మంచిది కాదు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్ని విధాలుగా అడ్డుకోవాలని అన్ని విధాలుగా అడ్డుకున్నది. దయచేసి అడ్డుకున్న మాటని పదే చెప్తున్నామంటే అర్థం చేసుకోవాలా. విలీనం అనేది దాదాపు 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కనీవిని ఎరగని పెద్ద అంశం ఇది. ఒక ఆర్మీ నుంచి సివిల్ ఏరియాని మర్జ్ కావడం అంటే ఇంత పెద్ద ప్రాసెస్ లా అయినా ప్రజలకు అన్యాయం జరుగుతుందా, అందరికీ న్యాయం జరుగుతుందా అని చూడాల్సిన నాయకులు ఇట్లా మాఫియా రాజకీయాలు చేస్తున్నారు.
ఇది ఎంత మట్టుకు వాళ్ళకి కరెక్ట్ కాదు. ఇలా కంటోన్మెంట్ వాళ్ళను చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి తీసుకొచ్చిన కంటోన్మెంట్ వస్తాయి, కాలేజెస్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది, నాలా కనెక్టివిటీ పెరుగుతుంది. అంటే అభివృద్ధి చెందుతుంటే నువ్వు ఎందుకు కోరుసుకుంటలేవు? ఎందుకు ఈ విధంగా విలీనాన్ని అడ్డుకున్నావు? ఎందుకు ఈ విధంగా మాఫియా రాజకీయాలు చేస్తున్నావు? ఇది నీకు కరెక్ట్ కాదు. ఇది అందుకనే ప్రజలారా, కంటోన్మెంట్ల బీజేపీ పార్టీకి డిపాజిట్ కూడా రావద్దు. దానికి బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం అతీతం కాదు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్ఓసి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ దాని ఇంకా 1,00,000 కొరీలు పెట్టింది. ఇది గమనించాలి. కాబట్టి మన సాధక బాధకాలు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి ఇవాళ మనకు సీఎం. కాబట్టి సీఎం గారు అన్ని విధాలుగా మనల్ని ఆదుకుంటా అన్నాడు. కాబట్టి గణేష్ గారిని మనం భారీ మెజార్టీతో గెలిపిద్దాం. కంటోన్మెంట్ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోదాం. ఇవాళ కంటోన్మెంట్ అభివృద్ధి అంటే ఆషామాషి అభివృద్ధిగా హైదరాబాద్తో ధీటుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోదాం. గణేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం. ఈ మాఫియా రాజకీయాలను మాత్రం ఎంటర్టైన్ చేయొద్దు. ఈ మాఫియా రాజకీయాలు చేసిన పని లెటర్ని మేము ఇలా రిలీజ్ చేస్తున్నాం. అంటే హౌసింగ్ స్కీమ్ రావద్దా కంటోన్మెంట్కి? ప్రజలకు ఇల్లులు జాగాలు రావద్దు, ఇల్లులు కట్టొద్దు. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జాగా స్టేట్ గవర్నమెంట్కి బదిలీ అయితే గవర్నమెంట్ ఎయిమ్స్ టు అండర్టేక్ మ్యాసివ్ హౌసింగ్ స్కీమ్స్. అంటే కంటోన్మెంట్కి మ్యాసివ్ హౌసింగ్ స్కీమ్స్ వద్దా? ఇదే గుడిసెలల్లా, ఇదే స్లమ్లల్లా, అదే మోరీలల్లా, అదే మోరీ వానొస్తే మునిగిపోయి అదే కూలిన గుడిసెలల్లా బతకాలని కోరుకుంటున్నా రామకృష్ణ. ఇదే కిషన్ రెడ్డి మళ్ళీ దీన్ని ఎండాస్ చేసిండు. స్టేట్ ప్రెసిడెంట్, మన తెలంగాణ స్టేట్కే ప్రెసిడెంట్ అని ఈ పాయింట్ చూడకుండానే ఎండాస్ చేసిండా? ఇట్లనే గరీబ్లా బతకాలనా కంటోన్మెంట్? ఇంకో దాంట్లో ఏమంటాడు, గవర్నమెంట్ ఇంటెంట్స్ టు ప్రమోట్ కమర్షియలైజేషన్ ఆఫ్ ల్యాండ్ పాకెట్స్. అంటే కమర్షియలైజేషన్ కావద్దా? మా నార్థన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, ఇక్కడ మనకు ఐటీ రావద్దా? ఇక్కడ మనకు మాల్స్ రావద్దా? ఇక్కడ మనకు థియేటర్స్ రావద్దా? ఇక్కడ మనకు ఇండస్ట్రీస్ రావద్దా?